నువ్వు చస్తే నీ శవం దగ్గర ఎంతమంది ఏడుస్తారంట. నేను సంపాదించుకున్న వాళ్ళని, వాళ్ళు ఉండారా నీకు? అదే ఉండదు కొంతమందికి. ఎవడు ఏమైతే చచ్చిన తర్వాత అసలు నేనేమవుతాను నాకే తెలియదు అనుకుంటారు. కొంతమంది అండి చనిపోతే కనుసూపు సరిపోతే వచ్చిన ప్రజలకి. బేతపూడి అనే ప్రాంతంలో బాపట్ల పక్కన స్టువార్ట్పురానికి పక్కన వెదుళ్ళపల్లి అనే ఊరిలో నుంచి లోపలికి వెళ్ళాలి. బేతపూడి అనే ప్రాంతం. వాళ్ళందరూ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఆ గ్రామం అంతా ఆ బేతపూడి అనే ఊరిలో ఈమెనిచ్చారు అనమాట. మరియమ్మ ఆమెనిచ్చారు. మా ఊరు నుంచి ఆడిచ్చారు. అది ఎప్పుడో మేము పుట్టక ముందు జరిగిన సంగతి. భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఏమకు కూడా ప్రార్థనకి వెళ్ళటం నేర్పించారు. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తకి ఇస్తే భర్త ఏమో మంచి బ్యాంకులో ఉద్యోగస్తుడే, కానీ ఎంత కషాయోడంటే కొట్టడు, మాటలతోనే చంపేస్తాడు. ఇప్పుడు ఏనండి, మనం వెళ్తా ఇప్పుడు రోడ్డుని వెళ్తా ఉన్నాం. వాళ్ళ ఇల్లు రోడ్డుని ఇటు వెళ్తా ఉంటే ఇటు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి చూసామనుకో, ఆయన కనుక చూశాడు అనుకో, వెంటనే నేను పిలుస్తాడు, ఇట్రా, ఎందుకు మా ఇంటికి వెళ్ళి చూసావు? మీ ఇంట్లో లేనిది మా ఇంట్లో ఉంది ఏంది? మీరు నమ్మండి, కొట్టడు. ఆయన అడిగే మాటలకి జీవితులకి వాళ్ళ ఇల్లుకి వెళ్ళి చూడరు ఎవరు. దేవునికి స్తోత్రం చెప్పండి. భార్యను కూడా కొట్టడు, పిల్లల్ని కూడా కొట్టడు, కానీ ఆయన ఉన్నాడంటే మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్క చెప్పిద్దయ్యా, మాస్టర్ గారు వాళ్ళకి చెప్పింది ముందే, పలానా రోజు మా ఆయన సెలవులో ఉంటాడు, మా ఇంటి జోలికి రాబాకండి బాబు, వచ్చారంటే తర్వాత మీ ఇష్టం, ఎందుకు వచ్చామని మీరే బాధపడతారని చెప్పిద్ది. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగిద్ది. నేను యేసు ప్రభువును నమ్ముకోకముందు వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి చాలాసార్లు వెళ్ళా. అయితే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత 1-2 సార్లు కలిశాను అక్కన, అంతే. ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళాను. తర్వాత మన ఊర్లో జరిగిన కార్యక్రమాలు 1-2 కార్యక్రమాల్లో ఆ అక్క కలిసింది. మా అత్తగారు బతికున్నప్పుడు ఆమెను అడిగేదంట, అమ్మా అబ్బాయి ఎక్కడున్నాడు? పలానా ఊర్లో సేవ చేస్తున్నాడమ్మా. ఆ సేవను గురించి విని ఫోన్ నెంబర్ తీసుకొని వారంలో 1-2 రోజులు నాకు ఫోన్ చేసేది. ఇప్పుడు అక్క లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఆమె చనిపోయిన రోజు ఒక తమ్ముడు చెబుతున్నాడు సాక్ష్యం. నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఆమె నాకు ఫోన్ చేసింది, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికి నా ఫోన్ నెంబర్ తెలియదు. యేసుదాస్ అంటే ఎవరో అనుకున్నారంట, కానీ నేనని వాళ్ళకి తెలియలే పాపం. నాకు ఆ సావు కబురు రాలేదు, తర్వాత తెలిసింది. చనిపోయే ముందు చాలాసార్లు అందయ్యా, నీకోసం నేను కానుక దాచిపెట్టానయ్యా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసి కానుక తీసుకెళ్ళయ్యా అంటే, నా దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే ఎవరన్నా కానుకెత్తాం రమ్మంటే ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళను. అదేదో నాకు కొంచెం ఒక రకమైన అవమానంగా ఉంటుంది, దీనికోసమే వచ్చాడా అన్నట్టుగా. అందుకే గృహ దర్శనాలప్పుడు కూడా కానుకొద్దనేది. మొత్తం మీద జరిగింది ఏంటంటే, ఆమె చనిపోతే ఒక తమ్ముడు సాక్ష్యం చెబుతున్నాడు, సేవ చేస్తున్నాడు ఆయన ఎదులుపల్లి అనే ఊర్లో. అయ్యా, ఆమె యేసుక్రీస్తు ప్రభువులోనికి కనీసం ఒక 600 మందిని నడిపించిందని అన్నాడు. చప్పట్లు కొడతారా? ఎంతమందిని చెప్పండి, ఎంతమందిని? 600 మందిని. ఆ 600 మందికి ఆమె చనిపోయిందన్న సంగతి తెలిసి వాళ్ళందరూ వచ్చేసారండి అన్నాడు. అంటే వాళ్ళే ఉంటారే, బంధువులు ఉండరా? మా ఏరియాలో బాపట్లో రెడ్డి గారికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ. ఏ పల్లెటూరులో చూసినా ఎక్కువ అయ్యే ఉంటాయి, ఆ కులం వాళ్ళే ఉంటారు. ఆమె ఆ కులానికి సంబంధించిన గనక ఆమె యేసు ప్రభువును నమ్ముకుంది. ఆమె బతికిన బతుకు అందరికి తెలుసు కనుక అందరూ వచ్చారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు 4 రోడ్లు, 4 రోడ్లు ఉంటాయి. అటు స్కూల్ ఉంటుంది, పక్క గుడి ఉంటుంది, అటు పక్క చర్చి ఉంటుంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. ఆ 4 రోడ్లు సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత తమ్ముడు చెప్పాడు,
అన్న ఒక్కసారి 4 రోడ్లకు తిరిగి చూస్తే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చనిపోతే ఎంతమంది వస్తారో ఆ తల్లి భూస్థాపనకు అంతమంది వచ్చారన్న అన్నాడు. స్తోత్రం చెప్తారా? ఎంత మంచి జీవితం అండి. ఆమె కోసం ఏడవనోళ్లే కానీ అందరూ చిన్న పిల్లలతో కూడా అందరూ ఏడ్చినోళ్లే కానీ ఏడవనోడు నా కంట ఒకడు కూడా పడలేదన్న అంటున్నాడు తమ్ముడు. పోయిన సంవత్సరంలో నర్సరావుపేటలో కూటం జరిగితే ఇజ్రాయెల్ అన్నోళ్ళ దగ్గర అక్కడికి వచ్చాడు తమ్ముడు. అయ్యా ఎక్కడి మీద అని అడిగితే మాది బేతపూడి అన్నాడు. బేతపూడా? నీకు పలానా మరియమ్మకి తెలుసా? ఎందుకు తెలియదన్నా? నేను రక్షించబడింది ఆ తల్లి ద్వారానే అన్నాడు ఆయన. ఆమె రక్షించిన వాళ్ళు సువార్థికులు అయ్యారు, కాపర్లు అయ్యారు. ఎంతోమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారు. నీకేమో సంపన్న చేతులు పెట్టుకోవడమే సరిపోయా. ఒక్కళ్ళకన్నా దేవుని ప్రేమ పంచడం, ఒక్కళ్ళనన్నా వెలిగించడం, ఒక్కళ్ళనన్నా రేపు చచ్చిపోతే అయ్యా ఇదిగో ఏమైనా నాకు ప్రార్థన నేర్పించింది, ఏమైనా నాకు భక్తి నేర్పించింది, ఏమైనా ప్రభు దగ్గరికి నన్ను నడిపించింది, ఇదిగో ఈయనేనండి అన్నవాడు ఒక్కడన్నా ఉంటాడో లేడు చూసుకోండి. లేకపోతే నేను అంటున్నాను కోతి చచ్చింది గోడ అవతలు పడేసి అన్నట్టే ఉంటుంది నీ బతుకు కూడా.